కర్ణాటకలో భారీ బ్యాంకు దోపిడీ. నిన్న బీదర్లో ₹1,00,00,000 ఏటీఎంలో వేసేస్తుంటే అక్కడ ఆ వాహనానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపి ఒకరో ఇద్దరో చనిపోయి మళ్ళీ ఆ డబ్బులను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఇక్కడ కాల్పులు జరిపి ఎక్కడికో ఎత్తుకపోతే కూడా పట్టుకోలేనటువంటి వ్యవస్థ మనది బీదర్లో. అది కూడా కర్ణాటకనే. ఇవాళ మళ్ళీ ఇది కర్ణాటకలోనే తుపాకీ గురిపెట్టి 10 కోట్లకు పైగా, ఇది కూడా అదే సేమ్ కర్ణాటకలోనే సాగిపోయింది. 10 కోట్లకు పైగా అట. దక్షిణ కన్నడ జిల్లా ఉల్లాల తాలూకా కేసీరులోని కోటేకర్ వ్యవసాయ సేవా సహకార సంఘం బ్యాంకులో మధ్యాహ్నం భారీ చోరీ. ఆయుధాలతో వచ్చినటువంటి దుండగులు బ్యాంకులో ఉన్న 10 కోట్లకు పైగా నగదును ఆభరణాలను దోచుకుపోయారు. దాదాపుగా అది 15 కోట్ల విలువ ఉంటుందంట. తుపాకులు తలవార్లతో ఖాతాదారులను ఉద్యోగులను బెదిరించారు. క్యాషియర్ వద్ద ఉన్న నగదును తీసుకున్నారు. సేఫ్ రూమ్ నుంచి అప్పుడే బయటకు వచ్చిన మేనేజర్కు తుపాకీ గురిపెట్టి సేఫ్ రూమ్ను తెరిపించారు. లాకర్లో నగదు బంగారు ఆభరణాలు దోచుకొని వచ్చిన కారులో పరారయ్యారు. దోపిడీ దొంగలకు సంబంధించినటువంటి ముఠా ఎవరు? బీదర్ గ్యాంగు, ఆ గ్యాంగు, ఈ గ్యాంగు, బీహార్ గ్యాంగు అనేటువంటి మాట ఒకటి వస్తుంది. కనీసం ఒకసారి జరిగిన తర్వాత కర్ణాటకలోనే బీదర్లోనే జరిగిన తర్వాత ఒకసారి ఎక్కడెక్కడ ఎట్లాంటిది ఉంది, ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది, ఎందుకు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు అట్లాంటి దొంగలు పెరిగిపోతున్నారు, ఎందుకు ఆ గ్యాంగులు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారు, ఎందుకు ఈజీ మనీ కోసం పోతున్నారు, ఇవన్నీ ఆలోచన చేయాలి. హైదరాబాద్కి వస్తాడు, అక్కడ జహీరాబాద్ బీదర్ మధ్యన వాళ్ళకు షెల్టర్ జోన్ ఉంటుంది. హైదరాబాద్ పాత బస్తీలో ఒక షెల్టర్ జోన్ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక షెల్టర్ జోన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా దొంగలుగా ఉంటారు. వాళ్ళు జైళ్ళల్లో కలుసుకొని ప్రణాళికలు వేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు పరివర్తన చెంది బయటికి రావాలి. పరివర్తన చెందకుండా అక్కడ అనేక మంది దొంగలు కలిసి మళ్ళీ కొత్త గ్యాంగ్ తయారవుతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకు దొంగలు పెరుగుతున్నారు? ఎందుకు దొంగతనాలు పెరుగుతున్నాయి? దేశంలో ఎక్కడా కూడా వీటికి సంబంధించి రక్షణ లేదా? రక్షణ ఉంటుందా ఉండదా భారతదేశంలో? ఇది రాష్ట్రాల వ్యవస్థ, రక్షణ శాంతి భద్రతలు రాష్ట్రాల చేతిలో ఉంటాయా, కేంద్రాల చేతిలో ఉంటాయా? ఇవన్నీ మళ్ళీ లెక్కన పక్కన పెడితే ఇది నిజంగా కూడా ఇదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట జరిగితే మాత్రం ఇప్పటికి చిల్వలు పల్లెలు చేసేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మీడియా కూడా అంతవరకే రాసి పెట్టింది. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అది చేసిరు. లేకపోతే ఈ పాటికి ఎక్కడైనా సరే ఏదైనా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో రేప్ జరిగితే మొత్తం దేశంలో ఏం బాగలేదు, దేశం మొత్తం నాశనం అయిపోయింది అంటారు. అదే బీజేపీ ఇతర ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఇగో ఇది అలవాటు అయిపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులకు. లేకపోతే ఒక ఎకోసిస్టమ్ ఎట్లా పనిచేస్తుందని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. కర్ణాటకలో రాజకీయాలు ఆ పార్టీ ఈ పార్టీ ఆ రాజకీయాల నాయకులు వాళ్ళ సీట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నమే తప్ప శాంతి భద్రతలు కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎక్కడా లేదు కర్ణాటక ప్రభుత్వంలో. రేపు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి. తెలంగాణలో హ్యాబిట్స్లో కూడా కాల్పులు జరిగితే ఇప్పటిదాకా పట్టుకోలేకపోయింది. గ్రే హౌండ్స్ లాంటి పెద్ద వ్యవస్థను పెట్టుకొని నక్సలైట్లను మట్టుపెట్టినటువంటి లేదా ఇంటెలిజెన్స్లో అత్యద్భుతంగా పనిచేసి ఐఎస్ఐ తీవ్రవాదులతో పోరాడినటువంటి తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందింది? వాళ్ళ వాడు బీదర్ నుంచి హైదరాబాద్ దాకా హ్యాపీగా రోడ్డు మీద కోట్ల రూపాయల నగదు కట్టబట్టుకొని ఆడ ఇద్దరిని చంపేసి వస్తే కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఇవాళ ఏమైంది మన పోలీస్ వ్యవస్థ? ఏమైంది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఏమైంది మన నిఘా వ్యవస్థ? అటు కర్ణాటకలో అట్లనే వైఫల్యం చెందింది, తెలంగాణలో కూడా వైఫల్యం చెందినట్టా కాదా? కోట్ల రూపాయలను పట్టుకొని వెళ్ళిపోతుంటే కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతే ప్రజలు ఏ విధంగా బతకాలి? భద్రత లేదా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలకి?